శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జగదాచార్యులైనటువంటి నడిచే నారాయణ స్వరూపులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజనయ్య స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో సంకల్పించినటువంటి భాగ్యనగరంలో ముచ్చింతల్ శ్రీరామ్ నగర్లో వేయించేసి ఉన్నటువంటి 180 దివ్య క్షేత్రాలలో 3 సంవత్సరాలు అయిపోయి 4వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ మాఘమాసంలో ఈ మాఘమాసం 30 తారీఖు నుంచి 9 వరకు, ఫిబ్రవరి 9 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ బ్రహ్మోత్సవాల నిమిత్తం 4వ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణ మహోత్సవానికి మన యొక్క ఆలయానికి శ్రీ 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 పద్మావతి గోదాసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఆహ్వాన పత్రిక వచ్చింది. వరవరముని లేఖ అని మన ఆచార్యులు మనకి అనుగ్రహించిన లేఖని మన యొక్క భక్తుల సమక్షంలో, ధర్మకర్తల సమక్షంలో అర్చక ముఖంగా ఈ యొక్క లేఖని మన స్వామివారికి విన్నవించి, స్వామివారు ఈ లోక కళ్యాణార్థం భగవంతుడు 108 దివ్యక్షేత్రాల్లో అవతరించి అందరినీ అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామివారికి తన కళ్యాణానికి భక్త పరివారంతో స్వామివారికి కళ్యాణానికి కావాల్సినటువంటి సారిని తీసుకొని రావాల్సిందిగా స్వామివారికి ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానాన్ని మనం స్వామికి విన్నవిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాధవాంగ్రిజలజద్భయ నిత్య సేవా ప్రేమా విలాసయ పరాంకుశ పాదభక్తం కామాదిదోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓ శ్రీయప్పది శ్రీ వైకుంఠనాయక నిత్యముక్తుల ఆరాధ్యమా అవాప్త సమస్త కామా ఆశ్రిత వాత్సల్య జలదే ఆర్తికల్పక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణ శ్రీ విద్యానగర్ కాలనీవాస శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిన్ విజ్ఞాప్య. ఏ స్వామిన్ లోక రక్షణ దీక్షతో శ్రీ వైకుంఠం పాలసముద్రం మొదలుకొని శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో 108 రూపాలలో అచ్చామూర్తిగా వేంచేసి భక్తులని అనుగ్రహించిన ప్రభువు కలి ప్రభావంతో భోగలాలసులైన జీవులను ఉద్ధరించడానికి నీవు సంకల్పించావు. ఆదిశేషాంశ సంభూతులు జగదాచార్యులు శ్రీరామానుజుల సహస్రాబ్ది వ్యాజంగా చేసుకొని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారిని ఆవహించి వారి ద్వారా 108 దివ్యక్షేత్రాలను సమతామూర్తి శ్రీరామానుజుల చుట్టూ ప్రతిష్ఠితం చేయించావు. ఈ కలియుగంలో అందరికీ శ్రీరామానుజులే గతి అని వారిని చూపిస్తూ వారి చుట్టూ 108 దివ్య వేదాలలో దివ్య తిరుమేరులతో దేవదేవారులు చేరి 3 సంవత్సరాలు నిండింది. కావున ఈ సంవత్సరం మాఘమాసంలో ఆరుద్ర నక్షత్రం నుండి చిత్తా నక్షత్రం వరకు అనగా 30/1/2026 నుండి 9/2/2026 వరకు సమతాగం యొక్క బ్రహ్మోత్సవాలు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నిర్వహిస్తున్నాము. కావున ఈ శ్రీమన్నారాయణ జగద్రక్షక విద్యానగర వాస శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీరు మీ తాయాలతో భక్తజన పరివారంతో వేయించేసవలసిందిగా దాసుని ప్రార్థన. ఇట్లు శ్రీ 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 రామానుజ దాసుడు వరవర ముని. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారికి శ్రీరామ్ నగర్ నుంచి ఆహ్వాన పత్రిక వచ్చింది. ఆ ఆహ్వాన పత్రికని స్వామివారికి విన్నవించాము. వరవరముడి లేఖ అని మన ఆచార్యులు అనుగ్రహించిన
వారు మనకి అనుగ్రహించిన రీతిలో ఆ విధానంలో స్వామి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు స్వామి వారు దాన్ని స్వీకరించి తప్పక వస్తాను అని మనకి ఆజ్ఞ. ఆ వస్తానే కాకుండా ఆలయ ధర్మకర్తలకు, అయ్యా కమిటీ వారు మీరందరూ మనకి ఆహ్వానం వచ్చినా, మరి వచ్చినప్పుడు ఈ ఆహ్వానాన్ని స్వీకరించి మనం చేయాల్సిన ఆలయ మర్యాదలు ఎవరు చేయాలి? ఆలయ కమిటీ సభ్యులు చేయాలి. ఆలయ కమిటీ వారిదే బాధ్యత. మనకి గుడికి ఏ ధనం వచ్చినా, లేక ఏ కార్యం వచ్చినా, ఏ కైంకర్యం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా, ఏమొచ్చినా బాధ్యత ధర్మకర్తల మండలది. కనుక ఆ ధర్మకర్తలకి అర్చకముఖంగా స్వామివారు మన ప్రధానార్చక స్వామిని ఆవాహించి మనకి వస్తున్నాను మీరు ఇది చెయ్యండి అని చెప్పి ఆయన మనకి బాధ్యతని ఇప్పుడు ఇస్తారు. కనుక అప్పుడు మనం కూడా ఆ యొక్క బాధ్యత స్వీకరించి స్వామి ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలు కావచ్చును, జీలకర్ర బెల్లం కావచ్చును, మాంగళ్య సూత్రాలు కావచ్చును, యజ్ఞోపవీతం కావచ్చును, స్వామి వారికి వస్త్రాలు కావచ్చును, అన్నీ కూడా మన ఆలయం నుంచి భక్తజన యొక్క వారి యొక్క సహకారంతో మేము తీసుకొని అక్కడికి వస్తామయ్యా. మేము కూడా ఈ కార్యక్రమంలో చెప్పినటువంటి విధంగా అన్వయిస్తాము ప్రభు స్వామి అని చెప్పి మనం స్వామి వారికి మనం కూడా సమ్మతించినట్టుగా అందరూ ఓం అని చెప్పాలి మేము చెప్పినప్పుడు. జై శ్రీమన్నారాయణ. స్వామివారు మనకి ఆజ్ఞ ఇచ్చారు, మేము వస్తాము. అందరూ కూడా ఈ యొక్క కైంకర్యంలో అన్వయించుకొని ధర్మకర్తలు భక్త సమేతంగా అందరూ కూడా ఈ యొక్క కైంకర్యంలో అన్వయిస్తాము స్వామి మీరు చెప్పిన విధంగా ఈ యొక్క కైంకర్యానికి మేమందరం కూడా సహకరిస్తాము అని చెప్పి మనం అందరం చెప్పినట్టుగా అందరు ధర్మకర్తలు అందరూ కూడా ఓం అని చెప్తారు. ఈశ్వరీగం సర్వభూతానాం స్వామిహోహ బ్రహ్మేశ్వరియం హిరణ్యవరణాం హరిణీం సువర్ణరజస్వజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణః అశ్వపూర్వారదమధ్యామస్తినాద ప్రబోధిని యందేవపాహువాయై శ్రేమాదేవ సదా ఆసోస్మితాం హిరణ్య ప్రాకారమాద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతి. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అబద్ధముక్కులవాడ అనాథరక్షక గోవింద శ్రీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద కళ్యాణ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మకర్తలందరూ కూడా స్వామి వారు శ్రీ శ్రీ సిద్ధండ శ్రీమన్నారాయణ రామానుజయ స్వామి వారు, శ్రీ 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 అమోబిల రామాజయ స్వామి వారు, శ్రీ 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 దేవానందజయ స్వామి వారు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో ఎటువంటి రాగద్వేషాలు ఎటువంటి వాటికి పోకుండా భగవత్ కైంకర్యంలో మన యొక్క ఆలయం మన యొక్క విచారకాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆజ్ఞతో వారి ద్వారా వారి తరపున మనం ధర్మకర్తలందరూ కూడా నిలబడి భక్తజన సహకారంతో ఈ కైంకర్యంలో తప్పకుండా అన్వయించి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.